పోయింది, పరువు మొత్తం పోయింది, నా ట్రాక్ రికార్డ్ మొత్తం పోయింది. నేను ఇక ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, ఇండియాలో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటి ప్యాట్ కమిన్స్ అన్న, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మీరు మ్యాచ్ ఓడిపోయినా మీరు ఫైనల్స్ రావడానికి ఇంకో ఛాన్స్ ఉంది కదా, ఒక్కలో ఛాన్స్. ఎవరికి కావాలి? ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేస్తున్నాడు అంటే డైరెక్ట్గా ఫైనల్స్ వెళ్ళిపోవాలి. సెకండ్ ఛాన్స్ మాకెందుకు? మా బ్రీడ్ వేరు, మా బ్రాండ్ వేరు. అరే ఏమైంది అలా రగిలిపోతున్నావు నిప్పులాగా? కొంచెం కారణం చెప్పు నాకు. ఇంత క్లియర్గా చెప్పాక మళ్ళీ కారణం చెప్పమంటావేంటి? ఏంటి బ్యాట్ కమిన్స్, ఏమైంది చెప్తావు? కొంచెం నాకైనా చెప్పు. మన ఇద్దరం టీం మెంబర్స్, ఐపీఎల్లో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా మన టీం మెంబర్స్. చెప్పు నాకు. నువ్వే సగం దరిద్రం, మళ్ళీ నీతో కారణాలు చెప్పుకోవాలా? లాస్ట్ మ్యాచ్లో అంటే అవుట్ అయ్యావు, ఒప్పుకుంటాను. క్వాలిఫైర్ మ్యాచ్లో కూడా డక్అవుట్ ఇవ్వడం అవుతాడా? అంటే ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేద్దామని చెప్పి ట్రై చేశా, నాకేం తెలుసు అవుట్ అవుతానని చెప్పి. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా ఉంటే బ్యాడ్ నేమ్ వచ్చేది నాకు, నీకు కాదు. అరే బ్యాట్ కమిన్స్, మనమందరం ఆస్ట్రేలియా వాళ్ళము, ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ లో అవుట్ అయ్యాడు అనుకో, అంతే కదా. అలా అయితే 4 బాళ్లకు 4 సిక్స్లు, 6 బాళ్లకు 6 సిక్స్లు కొట్టించాల్సింది. తర్వాత నువ్వు కూడా అది ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవాల్సింది. వామ్మో, అవుట్ చేయడాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు, కొంచెం దూరంగా ఉండడం బెటర్. సరే, ఓపెనర్లు అవుట్ అయ్యారు, బ్యాటింగ్ పిచ్ పైన మిగతా వాళ్ళు ఏం పొడుస్తున్నారంట? ఆడాలి కదా. అంటే మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది ప్యాట్ కమిన్స్ అన్న, మా బౌలింగ్లో ఆడడం అంత ఈజీ కాదు. అవును ప్యాట్ కమిన్స్, బౌలింగ్ చాలా టఫ్గా వచ్చింది, లేకుంటే నా గురించి నీకు తెలుసు కదా, ఎలా ఆడతానో. చకొట్టుడు కొడతా, పిచ్చ కొట్టుడు కొడతా, దుమ్ము దులిపేస్తా అని డైలాగ్స్ చెప్పకు. స్పిన్ బౌలింగ్ రాగానే ఏదో పూనికి వచ్చినట్టు ఆడేస్తావు. సరే బాగా ఆడుతున్నావు అనే లోపు లాస్ట్ బాల్ క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోతావు. ప్రతి మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ విన్నింగ్ కోసం ఈరోజు నువ్వు ఏం చేసావు చెప్పు? ఏంటి ప్యాట్ కమిన్స్ అలా అంటావు? బ్యాటింగ్ లో విలువైన రన్స్ కొట్టా, ఇంకొక 5 ఓవర్లు ఉండుంటేనా కోల్కతా వాళ్ళకు కోల్కతా టికెట్ బుక్ చేసుకునే చేసేవాడిని. అయినా కీపింగ్ బాగా చేశా కదా. ఇంకా ఆ రాహుల్ త్రిపాఠి వల్ల క్యాచ్ మిస్ అయింది, అదే నా బాధ. నువ్వు దాని గురించి మాట్లాడదాం అనుకుంటే ఏదో మాట్లాడుతున్నావు. ఓహో, నువ్వు క్యాచ్ గురించి మాట్లాడడానికి వచ్చావు అంటే దీని గురించి నేను ఒక పెద్ద టాపికే చెయ్యాలి. పెద్ద టాపిక్ అంటున్నావు అంటే చాలా మంది క్యాచ్లు మిస్ చేసే ఉంటారు. చెప్పు బ్యాట్ కమిన్స్, నెక్స్ట్ మ్యాచ్ నుంచి నేను వాళ్ళ ఫీల్డింగ్కి వచ్చిస్తాను. మనిషివా మనం మృగానివా? నీ వల్లే ఒక ఇంపార్టెంట్ క్యాచ్ మిస్ అయింది, నీ వల్లే మనం మ్యాచ్ ఓడిపోయాము. మళ్ళీ వచ్చి క్యాచ్ల గురించి ప్రాక్టీస్ గురించి మాట్లాడుతున్నావా? బ్యాట్ కమిన్స్ అన్నా, క్రికెట్ అన్నాక క్యాచ్లు మిస్ అవుతూ ఉంటాయి, ఈ చిన్నదానికే అంత రియాక్ట్ అవ్వాలా? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు అడుగుకున్నారంట, అలా ఉంది నీ ఎవ్వరం. నాకు తెలుసు ట్రావిస్ హెడ్ మిస్ చేసింది నీ క్యాచే, అందుకే నువ్వు ఇంత రియాక్ట్ అవుతున్నావు. అయినా మీరు కొట్టిన తొక్కల స్కోర్కి నేను అవుట్ అయితే మా వాళ్ళు స్కోర్ కొట్టలేరా ఏంటి? నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావన్నా. అవునా? చెప్తాను, దేవుని ప్రార్థిస్తాను, మీరే ఫైనల్స్ రావాలి, మాతో మీరే ఫైనల్స్ ఆడాలి, మిమ్మల్ని ఓడించి ఆ రోజు మాట్లాడతాను నేను. అన్నా, నువ్వు వాడింది క్వాలిఫైర్ మ్యాచ్లే, ఇంకా ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది, అక్కడ గెలిచిన వాళ్ళతో మీరు మ్యాచ్ ఆడాలి, ఆ తర్వాత మీరు మళ్ళీ ఫైనల్స్కి రావాలి, అప్పుడు మీరు మమ్మల్ని ఓడించాలి. ఇవన్నీ జరిగే పనిలేనా? ఏం మాట్లాడుతున్నావు శ్రేయస్ అయ్యర్? ఏదో క్వాలిఫైర్ అని చెప్పి ఆడలేదు అంతే. నెక్స్ట్ ఎలిమినేటర్ మ్యాచ్లో, ఫైనల్ మ్యాచ్లో 2 సెంచరీలు చేస్తా. హలో ట్రావిస్ హెడ్, ఎక్కువ ఆశలు పెట్టుకోకమ్మా. ఇప్పటికే నేను నిన్ను అన్ని లీగ్స్లో కలుపుకొని 3 సార్లు క్లీన్ బౌల్ చేశాను, ఇంకొక 2 సార్లు కూడా చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఆడుకుంటే మా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని చెప్పి జస్ట్ ఆ టెస్ట్ చేసే అంతే. టెస్ట్లో మా టీం మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ఎవరు బౌలింగ్ చేసినా సెంచరీ కొట్టి పడేస్తాను. అయినా మీతో మాకేంటి మాటలు, ఆల్రెడీ మేము ఫైనల్స్ వెళ్ళిపోయాము. ఇక మీరు మిగతా వాళ్ళతో గొడవ పడో రాజీ పడో ఫైనల్స్కి వస్తే ఆడదాము, లేదా మేము హృదయాలు గెలిచామని చెప్పి స్టేటస్లు పెట్టుకోండి. వద్దు శ్రేయస్ అయ్యర్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నా జీవితంలో మొదటిసారి మాట తప్పాను, దానికోసం 2 ఐపీఎల్ కప్పులు కొట్టినా కూడా తప్పు లేదు. ఏంటి ప్యాట్ కమిన్స్, అంత పెద్ద మాట ఏం తప్పావు నువ్వు? మ్యాచ్కు 2 రోజుల ముందే ప్లే ఆఫ్స్ నుంచి ఫైనల్స్కి వెళ్తా అని చెప్పి మాట ఇచ్చాను మా ఫ్యాన్స్కి, కానీ అలా జరగలేదు. నా జీవితంలో మాట ఇచ్చాను అంటే మాట జరగాల్సిందే. దానికి ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ మ్యాచే. ఇండియన్ ఫ్యాన్స్ సైలెన్స్ చేస్తానని చెప్పాను,
సెలెక్ట్ చేశాను, కెప్టెన్సీ చేశాను, ఎస్ఆర్హెచ్ను ప్లేఆఫ్స్కి తెచ్చాను. ఏంటి బ్యాట్ కమిన్స్, ఏదో ఇంతవరకు నువ్వు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇదేనా బాబు మీ సౌత్ ఆఫ్రికాతో వచ్చిన ప్రాబ్లము? ప్రతి మ్యాచ్ ఫైనల్ అనుకుని ఆడితేనే మనం మ్యాచ్లు గెలుస్తాము. మీలాగా సెమీఫైనల్స్లో ఆడుకుందాము, ఫైనల్స్లో ఆడుకుందాము అంటే ఒక్క కప్పు కూడా కొట్టకుండా మీలాగా మిగిలిపోతాము. బ్యాట్ కమిన్స్, ఇన్ని రోజులు మనము ఇద్దరము అన్నదమ్ములు అనుకున్నాను, కానీ నువ్వు ఈ విధంగా నన్ను అవమానిస్తావు అనుకోలేదు. నెక్స్ట్ మ్యాచ్ టీం కోసం కాదు, నా కోసం ఆడతాను. బ్యాటింగ్ ఛాన్స్ రాగానే సిక్స్లు కొట్టడం మొదలు పెడతాను. ఒరే బాబు, ఇంతసేపు నేను చెప్పింది అదే కదరా. సిక్స్లు కొట్టడం ఇంపార్టెంట్ కాదురా, ఆ సిక్స్లు ఎంతసేపు కొడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్కడు హిట్టింగ్ చేస్తాడు, అవుట్ చేస్తాడు. ఇక మనం ఎలా గెలుస్తాం రా మ్యాచ్ అన్న? ఇది రియలైజేషన్. నువ్వు ఈ మ్యాచే కాదు ఏ మ్యాచ్ గెలవలేవు. ఈ వాళ్ళకు గుడ్డు బ్లూ పడడం తప్ప బ్యాటింగ్ చేయడమే రాదు. శ్రేయస్ అయ్యర్, నోరు జారావు. ఒక్కసారి నోరు జరిగితే ఏమవుతుందో నీకు తెలిసేలా చేస్తాను. వామ్మో, ఇలాంటి డైలాగ్స్ చాలా విన్నాను, చాలా చూశాను. ఇప్పుడు ఫైనల్స్ కూడా వచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే ఫైనల్స్లో కలుసుకుందాం.